హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 10వ భాగాన్ని వినేద్దాం. క్రిష్ని చూడగానే మధు వెళ్లకుండా ఆగిపోతుంది. క్రిష్ మధు వైపు చూసి కమ్ టు మై క్యాబిన్ అని చెప్పేసరికి తప్పదని లోపలికి వెళ్ళింది మధు. క్రిష్ అప్పటికే ల్యాప్టాప్లో ఏదో ఇంపార్టెంట్ వర్క్లో ఉండేసరికి మధు లోపలికి వచ్చి సార్ అని పిలవడంతో క్రిష్ చేస్తున్న వర్క్ ఆపి మధు వైపు చూసి రా మధు, టేక్ యువర్ సీట్ అనగానే సార్ నేను ఇంటికి వెళ్ళాలి, నాకు లేట్ అవుతుంది, నా వర్క్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను ప్లీజ్ అనగానే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ మధు అన్నాడు. నాకు లాస్ట్ మినిట్లో తెలిసింది, రేపటికి మన కంపెనీ తరపున కొన్ని ఫైల్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఇదంతా నేను ఒక్కనే నైట్ అంతా చేయాలంటే చాలా కష్టం. సో ఈ సిచ్యువేషన్స్లో నీ హెల్ప్ నాకు కావాలి మధు. ఇప్పుడు నువ్వు ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా ప్లీజ్ షేర్ మై వర్క్ అనగానే అసలే టెన్షన్లో ఉన్న కృష్ణ అలా చూడలేక ఓకే 5 మినిట్స్లో వచ్చేస్తానని చెప్పి బయటకు వచ్చి జయ గారికి కాల్ చేసి లిఫ్ట్ చేయగానే అమ్మా లక్కీ ఏం చేస్తున్నాడు అని అడిగేసరికి శ్యామ్తో ఆడుకుంటున్నాడు మధు. అవును, ఎప్పుడు వినిది ఈ టైంలో కాల్ చేసి లక్కీ గురించి అడుగుతున్నావేంటి, ఆఫీస్ నుండి స్టార్ట్ అయ్యావా అని అడిగేసరికి మధు జయతో అమ్మా నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, ఇప్పుడు ఇంటికి రావడం కుదరదు, అందుకే లక్కీ గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. ఓ అవునా, ఏం పర్లేదు మధు, మేమున్నాం కదా, లక్కీని జాగ్రత్తగా చూసుకుంటాం. నువ్వు వాడి గురించి కంగారు పడకుండా జాగ్రత్తగా వర్క్ కంప్లీట్ చేసుకొనిరా. బాగా లేట్ అయితే చెప్పు, మన కార్ ఇచ్చి శ్యామ్ని పంపిస్తాను. నైట్ టైం ఒంటరిగా రావడం సేఫ్ కాదు, సరేనా? నువ్వేదైనా తిన్న తర్వాత వర్క్ చేసుకో, పని ధ్యాసలో పడి తినడం మానేయకు అని జాగ్రత్తలు చెప్తుంటే మధుకి ఆవిడ తన తల్లి స్థానంలో ఉండి జాగ్రత్తలు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ అమ్మా, ఇంక నేను ఉంటాను అని కాల్ కట్ చేసి గట్టిగా ఊపిరి పీల్చుకుని క్రిష్ క్యాబిన్కి వెళ్తుంది. తన ల్యాప్టాప్లో క్రిష్ ఇచ్చిన వర్క్ చేస్తూ టైంతో పని లేకుండా వర్క్లో సమయాన్ని మర్చిపోతారిద్దరు. అలా ఇద్దరు వర్క్ పూర్తి చేసుకునేసరికి నైట్ 11:45 అవుతుంది. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాచ్లో టైం చూసుకొని ఓ మై గాడ్ ఇంత టైం అయిందా అని మధుని చూసి అప్పటికే కళ్ళు మూతలు పడుతున్న నిద్రను కష్టంగా ఆపుకుంటుండడంతో క్రిష్ మధు చేతిపై తట్టి మధు అని పిలిచేసరికి పైకి లేచి క్రిష్ని చూస్తూ వర్క్ అయిపోయింది సార్, ఇంక నేను వెళ్తాను అని చెప్పి ముందుకెళ్తుంటే క్రిష్ తన చేయి పట్టుకొని ఆపి మధు ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొనిరా అని చెప్పి తన పర్సనల్ రూమ్ వైపు చేయి చూపించడంతో ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఆ రూమ్ వైపు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని తన చున్నీతో ముఖాన్ని తుడుచుకుంటూ బయటకు వస్తుంటే క్రిష్ని చూసి సార్ ఇంక నేను వెళ్తాను అనగాని ఇక్కడ నువ్వు నేను కాకుండా వేరే ఎవరూ లేరు మధు, అయినా నన్ను సార్ అని ఎందుకు పిలుస్తున్నావు? నా పేరు పెట్టి పిలువు ప్లీజ్. సార్ అన్న పిలుపు ఆఫీస్ టైమింగ్స్, అది కూడా మనం కాకుండా వేరే ఎవరైనా ఉంటేనే, అర్థమైందా? నువ్వు ఇలా పిలిస్తే నాకు చాలా కష్టంగా ఉంది మధు, నేను నీకంత పరాయివాణ్ణి అయిపోయానా అనిపిస్తుంది. మధు మనసులో నిన్ను పిలిచే పిలుపులో కూడా నా ప్రేమను చూస్తున్నావా శ్రీ, కానీ ఎందుకో మనసు నిన్ను కోరుకుంటున్నా పరిస్థితులు నన్ను నీకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నాయి. నా సమస్యలన్నీ నీ మీద రుద్దడం నాకు ఇష్టం లేదు అని అనుకుంటూ క్రిష్ బాధని చూడలేక ముభావంగానే సరే శ్రీ ఇంక నేను వెళ్తాను అనగానే అబ్బా ఎన్నిసార్లు అదే మాట చెప్తావు మధు, సారీ ఇప్పటి వరకు నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు, డిన్నర్ కూడా చేయకుండా వర్క్ కంప్లీట్ చేస్తావు, థ్యాంక్ యూ సో మచ్ మధు, పద డిన్నర్ చేద్దాం అనగాని నాకు వద్దు శ్రీ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, లక్కీకి మెలకు వస్తే కంగారు పడతాడు. లక్కీనా? హా లక్కీ నా కొడుకు అని క్రిష్ వైపు చూస్తూ చెప్తుంది. క్రిష్కి అర్థమైనా ఏమీ తెలియనట్టు ఓ ఓకే, అయినా నీ హస్బెండ్ ఉంటారు కదా తన్ని చూసుకోవడానికి, ఆల్రెడీ కాల్ చేసి ఉంటావుగా, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సన్, డోంట్ వరీ అని చెప్పి తన చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి తను వస్తున్నప్పుడే తెచ్చిన బిర్యానీ పార్సల్ని ఓపెన్ చేసి 2 ప్లేట్లలో సర్వ్ చేసి మధు చేతికిస్తాడు. తను కూడా తినడం మొదలుపెట్టి మధు వైపు చూసేసరికి ఆకలి బిర్యానీని చూడగానే గుర్తొచ్చిన తినడానికి ఆలోచిస్తుంటే మధు ఏంటి ఆలోచిస్తున్నావు, దాంట్లో నేనేమైనా కలిపానేమో అని భయపడుతున్నావా? అలాంటి భయాలు ఏం పెట్టుకోకు, నేను కూడా అదే బిర్యానీ తింటున్నాను అని చిన్న నవ్వుతో చెప్పి త్వరగా తిని లేట్ అవుతుంది అన్నాడు. మధు అప్పటి వరకు దాచిన చేతిని ఒడిలో పెట్టుకుని చూసి ఇప్పుడెలా అని స్పూన్ కోసం వెతుకుతూ ఉంటే క్రిష్ తినడం పూర్తి చేసి ప్లేట్ పక్కన పెట్టి మధు వైపు చూసి తన చేతిని చూస్తాడు. మధుని కోపంగా చూస్తూ తన చేతిలో ప్లేట్ తీసుకుని ఏంటి మధు ఇది, చేతికి దెబ్బ తగిలితే కనీసం చెప్పడం రాదా? నేను ఈడియట్ని, అసలు నువ్వు వర్క్ చేయగలవా లేదా అని అడగకుండా నీ చేత ఇంతసేపు వర్క్ చేయించాను, ఎంత పెయిన్ ఉంటుంది చా అని తనను తాను తిట్టుకుంటూ ఉంటాడు. మధు అలా చూడలేక శ్రీ ప్లీజ్ నాకేం కాలేదు అండ్ పెయిన్ కూడా లేదు, ఇది ఆఫ్టర్నూన్ గ్లాస్ బ్రేక్ అవడం నేను చూసుకోకుండా పట్టుకోవడంతో చేయి తెగింది, నాకు అసలు పెయినే లేదు, వర్క్ అంతా ఫింగర్స్తోనే కదా చేసింది, నిన్ను నువ్వు తిట్టుకోకు, ఇప్పుడు కూడా చేతితో తింటే స్పైసీనెస్కి చేయి మండుతుందని ఆగాను, ఇటివ్వు నేను తింటాను అని ప్లేట్ తీసుకుంటుంటే షటప్ మధు, ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు,
అని తన చేత్తో మధుకి తినిపించడానికి నోటి దగ్గర చేతిని పెడతాడు. మధు ఇప్పుడు తినకపోతే ఇంకా కోపం తెచ్చుకుంటాడని సైలెంట్గా క్రిష్ చేత్తో తింటూ ఫుల్గా బిర్యానీ లాగించేస్తుంది. క్రిష్తో వద్దు ఇంకా చాలని చెప్పినా వినకుండా ప్లేట్లో ఉన్న ఫుడ్ అంతా తినిపించి వాటర్ కూడా తనే తాగిస్తాడు. మధుకి క్రిష్ తినిపించడంతో కడుపుతో పాటు మనసు కూడా నిండిపోతుంది. థ్యాంక్స్ శ్రీ అని చెప్పి తనని మైమరిచి చూస్తుంటే క్రిష్ నవ్వుతూ మనసులో ఇంకొన్ని రోజులు గడిస్తే చాలు మధు, మన లైఫ్లో ప్రతిరోజు ఈ రోజు ఉన్నంత సంతోషంగా ఉంటుంది అని అనుకుని మధు పెదవికి అంటుకున్న దాన్ని తన చేత్తో తుడిచేసరికి మధు ఊహాలోకంలో నుంచి ఈ లోకంలోకి వచ్చి తడబడుతూ అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది. అప్పుడే తన చేతిని పట్టుకున్నట్లు అనిపించడంతో తల తిప్పి చూసేసరికి తన చేతికి ఆయింట్మెంట్ రాసి దానికి కట్టుకడుతున్న క్రిష్ని చూసి చేయి వెనక్కి తీసుకోవాలనుకుంటుంటే క్రిష్ చూసిన చూపుకి గప్చిప్పుకోవడంతో కట్టుకట్టడం పూర్తి చేసి ఆ హ్యాండ్ రేపటి వరకు వాటర్లో తడనివ్వకు, రేపటికి తగ్గిపోతుంది, పెయిన్ ఉంటే చెప్పు మధు, వెళ్ళేటప్పుడు మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ తీసుకుని వెళ్దాం అనగానే వద్దు శ్రీ, చిన్న దెబ్బే, పెయిన్ ఏం లేదు, అసలు దీనికి కట్టు కూడా అవసరం లేదు, నువ్వే దీన్ని పెద్దది చేస్తున్నావు. క్రిష్ తన కళ్ళలోకి చూస్తూ నీకు చిన్న బాధ కలిగినా నేను తట్టుకోలేను మధు, నిన్ను వదిలి వెళ్ళి ఇన్ని రోజులు ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఆ రోజు నీతో నా మనసులో మాట చెప్పేసి ఉంటే నువ్వు నాతోనే ఉండేదానివేమో, ఇన్ని కష్టాలు అవమానాలు పడకుండా హాయిగా ఉండేదానివి. తప్పు నాదే మధు, అందుకే ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను. మధు క్రిష్ బాధని చూడలేక తన్ని డైవర్ట్ చేయాలని శ్రీ ఇంక చాలు నేను వెళ్తున్నాను. వెయిట్ మధు, టైం ఎంతైందో చూసావా, మిడ్ నైట్ 12 అయింది, ఈ టైంలో ఒంటరిగా బైక్ మీద ఎలా వెళ్తావు? మన దేశానికి స్వాతంత్రం వచ్చినా దేశంలో అమ్మాయిలకి అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగే స్వాతంత్రం ఇంకా రాలేదు మధు. ఆ రోజు వస్తుందని అనే ఆశ కూడా ఆశ మాత్రమే అవుతుంది. టీవీలో న్యూస్ పేపర్లో చూస్తున్నావు కదా ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో. ఇంకేం మాట్లాడకుండా పద, నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి ముందుకు నడుస్తూ వెళ్తుంటే మధు కూడా క్రిష్ చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదని తన వెనకే నడుస్తుంది. కార్ పార్కింగ్ నుంచి బయటికి తీసి మధు నిలబడిన ప్లేస్లో కార్ ఆపేసరికి మధు డోర్ ఓపెన్ చేసి కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు. మధు క్రిష్ ఇద్దరు ఒక 5 మినిట్స్ వరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. కాసేపటికి క్రిష్ మధు వైపు చూసి ఏదో ఒకటి మాట్లాడాలని మధు అని పిలగానే మధు క్రిష్ వైపు చూసి చెప్పు శ్రీ అంది. నేను ఒకటి అడుగుతాను, నువ్వు నిజమే చెప్పాలి, సరేనా? అంది. మధుని ఒక గంట గమనిస్తూ అది నాతో నువ్వు ఎవరినో పెళ్లి చేసుకున్నానంటున్నావు, అలానే నీ కొడుకు లక్కీ అని చెప్పావు, ఆ విషయం మీ ఇంట్లో తెలుసా? ఐ మీన్ నువ్వు మీ ఫ్యామిలీ ఒపీనియన్ లేకుండా ఏదీ చేయవు కదా, అందుకే అడుగుతున్నాను. నీకేం ప్రాబ్లం లేదంటేనే చెప్పు, లేకపోతే వదిలే. భారమైన మనసుతో ఏదో ఆలోచిస్తున్నట్టు ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను అవసరం లేదు శ్రీ, అందుకే నా బాధ్యత నేనే తీసుకున్నాను, అది వాళ్ళకి నచ్చలేదు, అందుకే ఇంటి నుంచి బయటకు వచ్చేసాను అని చెప్పి క్రిష్ వైపు చూస్తూ చెప్తుంది. క్రిష్ మధుని ఒకసారి చూసి మళ్ళీ రోడ్డు వైపు చూస్తూ అయితే ఇన్నేళ్లలో మీ ఫ్యామిలీ నుంచి ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదా మధు? పేరెంట్స్ని మర్చిపోయి ప్రశాంతంగా ఎలా ఉండగలను శ్రీ, వాళ్ళకి నేను దూరమైనా వాళ్ళు నా మనసులో ఎప్పుడూ నాతోనే ఉంటారు. ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వచ్చిన నేను ఇంత ధైర్యంగా బ్రతకడానికి కారణం మాత్రం మా డాడీ పెంచిన పెంపకమే అని చిన్న నవ్వుతో చెప్పేసరికి మధు ఉన్న మూడ్లోని తన గురించి కూడా ఏమనుకుంటుందో తెలుసుకోవాలనుకుని మరి నా గురించి ఏం చేశావు మధు? నేను నీకు దూరంగా వెళ్ళిపోయాను, కనీసం నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడైనా నాకు కాల్ చేయాలనిపించలేదా? అంత కానివాణ్ణి అయిపోయాను నీకు. నన్ను ప్రాణంగా ప్రేమించిన మధు నువ్వేనా అసలు? నీ జీవితంలో నేను తప్ప ఇంకెవరూ ఉండరని చెప్పిన నువ్వేనా ఇది? నాకెలా తెలిసిందని ఆలోచించుకో. నీ మనసుకు ప్రతిబింబం అయిన నీ డైరీ నా దగ్గరుంది, అదే నాకు నీ ప్రేమని తెలిసేలా చేసింది. కానీ ఇప్పుడు తన మాటల్లో వైరాగ్యం కనిపిస్తుంది. మధు క్రిష్ నోటిపై చేతిని పెట్టి ప్లీజ్ శ్రీ, ఇప్పటికే నేను చస్తూ బ్రతుకుతున్నాను, నువ్వు ఇలా మాట్లాడితే నేను భరించలేను అంది. నీకు తెలుసా, అసలు నేను హైదరాబాద్ వదిలి దూరంగా వెళ్ళిపోదామనుకుంటే మామయ్య అప్పుడే ఇండియా రావడంతో నన్ను తనతో పాటు వచ్చేయమని బ్రతిమలాడినా నేను వెళ్ళడానికి అంగీకరించలేదు. ఇక నన్ను ఇబ్బంది పెట్టకుండా సుదర్శన్ అంకుల్తో మాట్లాడి మీ కంపెనీలో నాకు జాబ్ ఇప్పించారు. నీ గురించి మామయ్య చెప్పినట్టు చాలా సంతోషంగా అనిపించింది. నువ్వు యూకే వెళ్ళడం కూడా నాకు తెలుసు. సుదర్శన్ అంకుల్ కూడా మామయ్య చెప్పారని నన్ను చాలా బాగా చూసుకున్నారు. మామయ్య కూడా నాతో కొన్ని రోజులుండి బిజినెస్ మీటింగ్స్ వల్ల వెళ్ళిపోయారు అని చెప్పడం ఆపేస్తుంది. అంతా మౌనంగా వింటున్న క్రిష్ మధు చెప్పడం ఆపేయడంతో ఆతృతగా తర్వాత ఏమైంది అన్నాడు. ఇంకేమవుతుంది, పెళ్లి చేసుకున్నాను, బాబు పుట్టాడు అని తడబడుతూ చెప్పేసరికి క్రిష్ మధు వైపు కోపంగా చూస్తూ మనసులో అబద్ధం కూడా ఎంత నిజాయితీగా చెప్తున్నావు మధు, నీ నోటితోనే నిజం చెప్పిస్తాను అనుకుని సరే మీ ఇంటికి ఎటు వెళ్ళాలో చెప్పలేదు? మధు అడ్రస్ చెప్పి కార్ సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది.
అలసిపోయి ఉండడంతో తనకే తెలియకుండా నిద్రలోకి జారుకుంటుంది. క్రిష్ మధు వైపు చూసి నిద్రలో ఉన్న మధు ముద్దుగా అనిపిస్తుంటే మధుని ఒక ఫోటో తీసుకుని నుదుటిపై అంటీ అంటున్నట్టు ముద్దు పెట్టుకుని డ్రైవింగ్ మీద దృష్టి సారిస్తాడు క్రిష్. అలా 45 నిమిషాల ప్రయాణం తర్వాత కారు ఒక ఇంటి ముందు ఆగేసరికి మధుకి మెలకువ రావడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసి తన ఇల్లు రావడంతో ఉలిక్కి పడినట్టు చూసి క్రిష్ వైపు చూసేసరికి క్రిష్ తనని రెప్ప ఆపకుండా చూస్తూ ఉంటాడు. చిరుకోపంగా ఏంటలా చూస్తున్నావు అంది. నిన్ను మళ్ళీ ఇంత దగ్గరగా చూసే అవకాశం ఇస్తావో ఇవ్వవో తెలియదు కదా, అందుకే నిన్ను నా కళ్ళలో నింపుకుంటున్నాను అని చెప్పేసరికి మధు ఏం మాట్లాడకుండా మౌనంగా కారు దిగి విండోల నుంచి క్రిష్ వైపు చూస్తూ శ్రీ థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్ అని చెప్పి వెళ్తుంటే హలో మేడం అనేసరికి వెళ్తున్నదల్లా కాస్త ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. కనీసం నన్ను లోపలికి కూడా పిలవ్వా? చేతులు కట్టుకుని నిలబడి చూస్తూ ఇప్పుడు టైం ఎంతైందో చూసావా అంది. ఫ్రెండ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయి మీ వాళ్ళకి అని కళ్ళెగరేగానే శ్రీ ప్లీజ్ డోంట్ ప్లే జోక్స్, ఇప్పటికే నా వల్ల చాలా లేట్ అయింది, జాగ్రత్తగా ఇంటికెళ్ళు, గుడ్ నైట్ అని చెప్పి ముందుకెళ్తుంటే క్రిష్ తనకి ఎదురుగా ఉండేసరికి మధుకి అడుగు వెనక్కి పడుతుంది టెన్షన్తో. క్రిష్ అల్లరిగా నవ్వుతూ నీలో ఈ అల్లరి నాకు కావాల్సింది మధు, ఐ మిస్ యువర్ ఒరిజినాలిటీ అని కొంచెం ముందుకొచ్చి నుదుటిపై ముద్దు పెట్టుకుని చెవు దగ్గరకు వచ్చి టుమారో సండే గుర్తుంది కదా, ఆ రెస్టారెంట్లో నీ కోసం అని నవ్వుతూ స్పెషల్లీ నీ ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, షార్ప్ 11 o'clock నువ్వు అక్కడ ఉండాలి, గుడ్ నైట్, హ్యావ్ ఎ హ్యాపీ స్లీప్ మధు అని తన చెంపపై తట్టి వెళ్ళు అని కారులో కూర్చుని మధుని చూస్తూ ఉంటాడు. మధు ఇంకేం మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళి గేట్ వేస్తూ క్రిష్ వైపు చూసి లోపలికి వెళ్ళిపోతుంది. డోర్ దగ్గర నిలబడి కాలింగ్ బెల్ కొట్టాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగానే ఎందుకైనా మంచిదని ఉదయం శ్యామ్ నెంబర్ తీసుకొని గుర్తుకొచ్చి కొంచెం రిలీఫ్ ఫీల్ అయి శ్యామ్కి కాల్ చేసి డోర్ ఓపెన్ చేయమని చెప్తాననుకుని కాల్ చేద్దామనుకుంటే జయ గారి నెంబర్ నుంచి కాల్ రావడంతో ఇదేంటి అమ్మ ఇంకా నిద్రపోకుండా నా కోసం చూస్తుందా అనుకుని లిఫ్ట్ చేసి హలో అమ్మా అని ఇంకా ఏదో అనిలోపు అవతల వైపు నుంచి హలో మధు గారు నేను శ్యామ్ని. ఓ మీరా, అమ్మ అనుకున్నాను, చెప్పండి శ్యామ్, మీరు రావడానికి ఇంకా టైం పడుతుందా? అత్తయ్య చెప్పారు మీ వర్క్ ఫినిష్ అయ్యాక ఫోన్ చేయమని చెప్పానని, అందుకే మీరు కాల్ చేస్తే ఆఫీస్కి వద్దామని ఫోన్ నా దగ్గరే పెట్టుకున్నాను, మీరు ఇంకా ఫోన్ చేయకపోతే నేనే కాల్ చేస్తున్నాను, సారీ వర్క్ ఇంకా అవ్వలేదా? అదేం లేదు శ్యామ్, నేను ఇంటికి వచ్చేసాను, బయటే ఉన్నాను, లక్కీని తీసుకుని వెళ్దామని చూస్తే డోర్ లాక్ చేస్తుంది, అమ్మ వాళ్ళని ఈ టైంలో డిస్టర్బ్ చేయడం ఎందుకని మీకు కాల్ చేద్దామనుకుంటే మీరే చేశారు, వచ్చి డోర్ ఓపెన్ చేస్తారా? ఏంటి బయట ఉన్నారా? ఇప్పుడే వస్తున్నాను అని బెడ్ దిగి లక్కీ చేతిని విడిపించుకుని నెమ్మదిగా బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసి మధుని చూసి ఇప్పటి వరకు వర్క్ ఏంటి మధు గారు, మీ బాస్కి చెప్పకపోయారా? మధు ఏం మాట్లాడకుండా మౌనంగా లోపలికి వచ్చి లక్కీ ఎక్కడున్నాడు శ్యామ్, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? తనని ఇంకా అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అత్తయ్య వాళ్ళు లేట్ నైట్ ఇబ్బంది పడకూడదని లక్కీని నా రూమ్లో పడుకోబెట్టుకున్నాను మధు గారు, వాడు హాయిగా బజ్జున్నాడు, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి అని నవ్వుతూ చెప్పేసరికి మీ రూమా ఏంటి? అదే మీరు ఏదో చెప్తారా అని లక్కీని తీసుకుని వెళ్తాను. అయ్యో పర్లేదు మధు గారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను లక్కీని చూసుకుంటాను, నాకు ఎలానో నిద్ర రావడం లేదు. థ్యాంక్స్ శ్యామ్ గారు ఫర్ యువర్ కన్సర్న్, బట్ లక్కీని నేను తీసుకెళ్తాను, ప్లీజ్ వెళ్ళి తీసుకుని రండి. సరే నాకు అర్థమైంది మధు గారు, లక్కీ ఉంటే గానీ మీకు నిద్ర రాదు అవునా? మధు ఏం మాట్లాడలేకపోయేసరికి శ్యామ్ వెళ్ళి జాగ్రత్తగా లక్కీని ఎత్తుకుని మధు చేతికిస్తాడు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు అని చెప్పి ముందుకెళ్తూ వెనక్కి తిరిగి గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది. కాసేపటికి లక్కీ నిద్రలో కూడా ముద్దుగా నవ్వుతుంటే వాని చూస్తూ మధు కూడా నిద్రలోకి జారుకుంది. శ్యామ్ కూడా లక్కీ అప్పటి వరకు నిద్రపోకుండా ఆటలాడుతుండడంతో నిద్రపోకుండా లక్కీకి కాపలా కాస్తూ కూర్చోనుంటే ఆడి ఆడి అలసిపోయి లక్కీ మధు వచ్చే ముందే నిద్రపోవడంతో ఇప్పుడు కళ్ళు మూయగానే నిద్రలోకి జారుకుంటాడు. కావ్య నిద్రాహారాలు మానేసి బయటికి ఎలా తప్పించుకుని వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకి కిటికీ నుండి పడుతున్న వెలుతురులో మ్యాట్ బాక్స్ కనిపిస్తుంది. అది నేల మీద పాక్కుంటూ వెళ్లి చేతిలోకి తీసుకుని అక్కడ గదంతా వెతికి ఏదో పనికిరాని క్లాత్తో దాంతోపాటు దానికి దగ్గరలో పెట్రోల్ టిన్ ఉండడంతో కావ్య ఇన్ని రోజులు తన చేతకాంతనానికి తిట్టుకుంటూ అతి కష్టం మీద ఆ మ్యాచ్ బాక్స్ వెలిగించేసరికి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ సడన్ గా కావ్య చేతిని పట్టుకుని ఏంటి మరదల పిల్ల, ఇక్కడ నుండి పారిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నావే అని తన ముఖం దగ్గరికి వస్తుంటే ఛీ అని తన ముఖాన్ని పక్కకి తిప్పేస్తుంది. ఏంటి నా నుండి పారిపోదామని, అసలు నేను నా దాన్ని చేసుకోకుండా ఎలా వదిలేస్తాననుకున్నావే అంటూ గంభీరంగా అనేసరికి కావ్య కొంచెం భయపడుతూ తననే చూస్తుంది. అది నేనంటే ఈ భయం ఉండాలి నీకు,
నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే అక్కడ నీ వాళ్ళు ప్రాణాలతో ఉంటారు. కాదని అతి తెలివి ప్రయోగిస్తే నీ కళ్ళ ముందే వాళ్ళందరి ప్రాణాలు తీసేస్తాను చెప్తున్నాను. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయకు. నాకు బయట కొన్ని టెన్షన్స్ ఉన్నాయి. అందుకే నీ మీద సరిగా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. అలా అని నన్ను చేతగాని వాళ్ళలా చూస్తూ తోక జాడిస్తే నాలో ఉన్న మృగాన్ని చూడాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి పెట్రోల్ మ్యాచ్ బాక్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావ్య ఏడుస్తూ, కన్నయ్య, నా వాళ్ళకి నా గురించి తెలిసేలా చేయి స్వామి. చిన్నప్పటి నుంచి నిన్నే ఆరాధిస్తున్నాను. నా మీద నీ దయ చూపు అంటూ అలానే నేల మీద పడిపోతుంది. క్రిష్కి కావ్య గురించి కలొస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. క్రిష్ నిద్రలో ఉండగా ఒక్కసారిగా గట్టిగా నో అని అరుస్తూ లేచి కూర్చుంటాడు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తాగి మళ్ళీ టేబుల్ మీద పెడుతూ, ఇదేంటి ఇలాంటి కలొచ్చింది అంటే వదిన ప్రాబ్లంలో ఉందా? వదిన ఏదో అడవిలో ఒక పాడుబడిన బంగ్లాలో ఉన్నట్టు, తను ఎవరో కట్టేసి హింసిస్తున్నట్టు, తనని రక్షించమని వేడుకుంటున్నట్టు ఇలాంటి కలొచ్చిందేంటి నాకు? కాసేపు ఆలోచించి, అంటే నిజంగా వదిన తనకి ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదా? అలా వెళ్ళిపోవడానికి వేరే ఏదైనా కారణం ఉందా? అసలు నాకు ఇలాంటి కళ ఎందుకు వచ్చింది అని అనుకోకుండా గోడ వైపు తల తిప్పేసరికి మనోహరమైన నవ్వుతూ చేతిలో పిల్లను గ్రోవితో తనని చూస్తూ ఏదో చెప్తున్నట్లు కనిపిస్తున్న కృష్ణుడి ఫోటోను చూస్తూ లేచి అడుగులు వేసుకుంటూ ఆ ఫ్రేమ్ దగ్గరకొచ్చి చేత్తో కృష్ణుని రూపాన్ని సృశిస్తూ, కృష్ణయ్య, ఈ కుటుంబం అంతా నిన్నే నమ్ముకుని బ్రతుకుతుందని నీకు తెలుసు. అయినా మా సంతోషాన్ని దూరం చేస్తావు. అప్పుడు కూడా నేను తప్పట్లేదు. కానీ ఇప్పుడు నాకొచ్చిన ఈ కళకి అర్థమేంటో తెలిసేలా చేయి స్వామి అని వేడుకుంటున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.